సార్ నమస్తే సార్, మీ పేరు సార్? లక్ష్మయ్య. లక్ష్మయ్య. ఏం జాబ్ చేస్తారు సార్? లేదా? సో అంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్, జగన్ పరిపాలన బాగుంది అంటున్నారా, బాగాలేదు అంటారా? జగన్ పరిపాలన ఏముందమ్మా, ఏం చేసినాడు బాగుందంటావు? నవరత్నాలు ఏమి రత్నాలు లేవు, ఇద్దరు ముగ్గురికి తప్ప ఇచ్చింది ఏమీ లేదు. 10-15 వేలు అమ్మఒడి అంటాడు, 2 ఏళ్ళు ఇచ్చాడు, 3వ సంవత్సరం ఎగ్గొట్టేసినాడు, 4వ సంవత్సరం అసలు లేదు. ముసలోళ్ళకి పింఛన్ ఇస్తున్నారు, డోర్ టు డోర్. పింఛన్ ఏముంది, ఆ పొద్దు 1000 రూపాయలు ఉండింది, 200 ఉండింది, 2000 చేసిన చంద్రబాబు నాయుడు ఘనత. ఈయన ఏం చేసినాడు, 3000 చేస్తానని 5 ఏళ్ళకు 3000 చేసినాడు. అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇంట్లో ఇద్దరికైనా పెన్షన్ వచ్చేది సార్, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ముసలోళ్ళకి వచ్చేది. ఇప్పుడు ఒకరికే ఇస్తున్నాడు, 3000 ఇస్తున్నారు ఒకరికే. అది న్యాయం అంటారా, అన్యాయం అంటారా? న్యాయమే కదా. ఇప్పుడు ఇద్దరు ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు సపరేట్ ఉంటారు. ఇప్పుడు ఉండే ఉద్యమానంలో ఏముంది, ఏమిటికి వస్తుంది అది 2000 రూపాయలు ఏమిటికి వస్తుంది, ఏమిటికి సాలదు. కాబట్టి ఆ పొద్దు ఇద్దరికి ఇచ్చినాడు. ఈ పొద్దు ఇచ్చేకి ఈయన దగ్గర బడ్జెట్ ఈయన తినేకి సరిపోయింది కాబట్టి ఇచ్చేది ఏంది లేదు, ఏం లేదు ఎవరికి. వాలంటీర్లు ఉన్నారు కదా సార్, ఇప్పుడు సచివాలయంలో వాలంటీర్ల నుంచి లబ్ధి పొందుతున్నాం కదా సార్, మనము ఇంటికి డోర్ టు డోర్ వచ్చి మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళు తెలుసుకుంటున్నారు. అలాగే స్టోర్ కూడా మన ఇంటి దగ్గరకే వచ్చి బియ్యం ఇస్తూ ఉంది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? ఏమి ఇచ్చింది లేదమ్మా, రోజు ఇస్తారు, 2 రోజులు ఇస్తారు, మూడో రోజు ఎగ్గొట్టేసిపోతారు. ఏమంటే వచ్చింటే మీరు రాలే అంటారు. ఎవరికి యాడోకి ఇచ్చినారు, యాడో సందులో బజార్లో ఒక సాట్ నిలబెట్టుకుంటారు, ఒక 2-3 ఇస్తారు. మళ్ళా మొదట నిన్న వచ్చిన మీరు రాలే అంటారు. ఎవరికి బియ్యం ఇలే, ఎవరికి ఇస్తున్నారు? మరి మిగిలిన బియ్యం ఏం చేస్తారు సార్? అమ్ముకుంటున్నారు అంతే. మళ్ళీ పాలిస్ పెట్టేది, మళ్ళీ కర్ణాటక ఇంకోటి అమ్ముకొని వాళ్ళు సొమ్ము చేసుకుంటారు. ప్రజలు తినేది కదా సార్, ప్రజల సొమ్మే, ప్రజలకి ఇలే. వాళ్ళ ఎవరు అడిగే వాళ్ళు ఎవరు ఉన్నారు, అడిగితే కేసులు పెడతారు, లోపలేస్తారు, కొడతారు. ఏం చేస్తారు, ఎవరు వాళ్ళు ఎదిరించి అడిగే వాళ్ళు? న్యాయం అడగాలి కదా సార్, న్యాయం అడిగితే లోపలేస్తారు. అంటే మీ ఉద్దేశం ఏం సార్? అంటే రైతులు కానీ ప్రజలు కానీ ఎవరు ఇంకా నష్టపోయినారనే చెప్తారా? 100% నష్టపోయినారు. రైతులకైతే ఇన్పుట్ సబ్సిడీ కానీ డ్రిప్ సబ్సిడీ 90% సబ్సిడీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఫస్ట్ రాష్ట్రం విడిపోయిన సందర్భంలో 90% సబ్సిడీ ఇచ్చి డ్రిప్ ఇచ్చినాడు, ట్రాక్టర్ ఇచ్చినాడు, ఒక మందు స్పేర్లు ఇచ్చినాడు రైతులకి. ఆయన రైతులకు చాలా ఇది చేస్తూ ఈరోజు ఎంత డెవలప్మెంట్ చేసుకుంటూ రైతులకు చేసినాడు. ఏం డెవలప్ చేసినాడు అనే కానీ నీకు పోలవరం కట్టినాడు, 70-75% పూర్తి చేసినాడు. రాజధాని ఈ పొద్దు అసెంబ్లీ కట్టినాడు, హైకోర్టు కట్టినాడు, ఏసీబీ కోర్టు కట్టినాడు, ప్రజావేదిక కట్టినాడు. ఆయన ఫస్ట్ విడిపోయిన రాష్ట్రం, ఏమీ లేని దుర్భిక్షమైన రాష్ట్రం చేతికిచ్చినారు ఆ పొద్దు సోనియా గాంధీ. అలాంటి దాన్ని తీసుకొని ఆ రోజు రైతులకు బాగా సేవ చేసినాడు ఆయన. సో చూస్తున్నారు కదండి, సార్ వాళ్ళు ఎంత మంచిగా చెప్తున్నారు. అంటే సార్ వాళ్ళ జీవితంలో ఇట్లాంటిది ఎప్పుడూ చూడలేదు. సో చంద్రబాబు నాయుడు గారే రావాలని వీళ్ళైతే గట్టిగా నమ్ముతున్నారు. థ్యాంక్ యూ సార్.